హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్లు ఎర్రతివాచి పరుచుకుంది. నిన్నటి మార్కెట్లు ఎక్కడ చూసినా గ్రీన్ కనబడింది. ఈరోజు మార్కెట్లు ఏ కోశాన చూసినా అంతా రెడ్లోనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది మన మార్కెట్లో? ప్రపంచ మార్కెట్లు మాత్రము పచ్చదనంతో ఉన్నాయి, మన మార్కెట్లు మాత్రము ఎర్రతివాచితో ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మన మార్కెట్లు కనుక ఒకసారి గమనిస్తే అన్ని సెక్టార్స్లోనూ, అన్ని ఇండిసెస్లోనూ ఎక్కడ ఒక్క సెక్టార్ కూడా మినహాయింపు లేదు. అన్ని సెక్టార్స్లో కూడాను కంప్లీట్గా ఈరోజు మనం ఒకసారి అన్ని సెక్టార్స్ ఎట్లా క్లోజ్ అయినాయో ఈరోజు ఒకసారి చూద్దాం. ఈరోజు పరిస్థితి బిఎస్సి సెన్సెక్స్ దగ్గర నుంచి అన్ని సెక్టార్స్, అన్ని ఇండిసెస్ సెన్సెక్స్ వచ్చి 1.6%, నిఫ్టీ 1.25%, బ్యాంక్ నిఫ్టీ 1.47%. ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు సరిసమానంగా 1.25, నిఫ్టీ అయితే 1.47, బ్యాంక్ నిఫ్టీ 1.07% ఐటీ. ఈరోజు మార్నింగ్ చూస్తే కనుక నిఫ్టీ, ఐటీ పాజిటివ్గా ఆల్మోస్ట్ 11:30, 12 o'clock వరకు పాజిటివ్గా మూవ్ అయిన నిఫ్టీ, ఐటీ సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్గా సెల్ ఆఫ్ గురైంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1% సెల్ ఆఫ్ అనేది ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. ఇది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే చెప్పక్కర్లేదు, ఈరోజు రక్తపాతం చూపించినాయి. మార్కెట్లో చాలామంది పోర్ట్ఫోలియో ప్లేయర్స్, మనలాంటి రీటైలర్స్ ఈరోజు రక్తపాతమే. ప్రతి పోర్ట్ఫోలియో కూడాను, నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 2.7% డౌన్ అయింది. రీసెంట్గా ప్రతిరోజు 2.5%, 3%, 3.5% డౌన్ అవుతూ వస్తూ నిన్న ఒక్కరోజు 1%, అప్రాక్సిమేట్గా 1%, లెస్ దాన్ 1% ఈరోజు నేను రికవరీ అయింది. మొన్న ఒకరోజు మొన్న లాస్ట్ వీక్లో ఒకసారి రికవర్ అయినప్పుడు ఒకే ఒకరోజు 2.2% రికవర్ అయింది. కానీ బట్ ఓవరాల్గా మా పోర్ట్ఫోలియో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటికీ January 1 నుంచే 14 to 15% నా పోర్ట్ఫోలియో డౌన్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా డౌన్ అయినాయో, మీ పోర్ట్ఫోలియోస్ ఏదన్నా ఈరోజు 99% అన్ని పోర్ట్ఫోలియోస్ ఈరోజు డౌన్ అయ్యే ఉండొచ్చు. ఏదన్నా ఒక స్టాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఏదన్నా ఒక స్టాకు అప్పర్ సర్క్యూట్లో పడితే తప్ప ఎవరిదైనా పోర్ట్ఫోలియో ఈరోజు రెడ్లోనే క్లోజ్ అయి ఉండాలి. మీ పోర్ట్ఫోలియో ఏ స్టాకు హైయెస్ట్ డ్రాడౌన్, అంటే హైయెస్ట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది, అట్లానే ఏదన్నా పాజిటివ్గా ఉందా, మీ పోర్ట్ఫోలియో ఏదైనా పాజిటివ్గా ఉందా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, పిఎస్యు బ్యాంకు. రీసెంట్గా పిఎస్యు బ్యాంకు నిన్న బ్యాంకింగ్ సెక్టార్ ర్యాలీలో, నిఫ్టీ బ్యాంక్ ర్యాలీలో ఆల్మోస్ట్ 788 పాయింట్స్ నిన్న ర్యాలీ అయింది కదా బ్యాంక్ నిఫ్టీ. దాంట్లో పిఎస్యు బ్యాంక్స్ అనేది మేజర్గా పార్టిసిపేట్ చేసినాయి. ఈరోజు ఆ పిఎస్యు స్టాక్స్ కూడా, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కూడాను 1.7% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఆటో, యూ టేక్ ఎనీథింగ్, ఎనీ సెక్టార్, ఆటో, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, నెక్స్ట్ 50, ఫార్మా, రియాలిటీ, మీరు ఏది తీసుకున్నా సరే అన్ని రెడ్లో ఉన్నాయి. ఎర్రతివాచి ఈరోజు మొత్తం ఎక్సెప్ట్ ఇండియా విక్స్. కామెడీ ఏంటంటే ఇండియా విక్స్ మార్నింగ్ సెషన్స్లో ఆల్మోస్ట్ 6%, 5.8, 6% పైకి ఎగబాకి ఈవినింగ్కి వచ్చేటప్పటికి, మార్కెట్ ఈవినింగ్ క్లోజింగ్ టైంకి వచ్చేటప్పటికి 3.6%లో ఇండియా విక్స్ కావాలా, ఒక్కటి కావాలా ఈరోజు గ్రీన్లో ఉంది. ఓకే, అది ఈరోజు సెక్టార్ వైజ్గా ఇండిసెస్ పర్ఫార్మెన్స్. అట్లానే వరల్డ్ మార్కెట్స్లో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్లో ఏ విధంగా ఉన్నాయి, ఎకనామిక్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసి మాట్లాడుకుందాం. యుఎస్ డౌ జోన్స్ ఈరోజు బేసిక్గా చూస్తే ఇప్పటికీ డౌ జోన్స్ ఫీచర్స్ 180 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, గ్రీన్లో ఉంది. నాస్డాక్ 100 ఫీచర్స్ కూడాను 75 పాయింట్స్ గ్రీన్గా ఉంది. అట్లానే మనం రోజు రీడ్ చేసే ఎకనామిక్ ఇండికేటర్స్, డాలర్ ఇండెక్స్ వచ్చేసి ఈరోజు 108. నిన్న చూస్తే 109లో ఉంది, ఈరోజు 108 దగ్గర ఉంది. 108.6, 108.5 ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉంది. అట్లనే 10 years బాండ్ yields వచ్చేసి నిన్న 4.59, 4.6. ఇది కూడా స్లైట్ కూల్ ఆఫ్. డాలర్ ఇండెక్స్ కానీ 10 year బాండ్ yields కానీ కూల్ ఆఫ్ అయింది. ఎస్పెషల్లీ కూల్ ఆఫ్ అయిన వాటిల్లో బ్రెంట్ కూడా నిన్న $81 దగ్గర ఉందల్లా ఇప్పుడు ప్రజెంట్
సో మన మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి $79.3, $79.4 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 78.9 దగ్గర ఉంది. సో ఇది బాగా కూల్ ఆఫ్ అయింది. ఆల్మోస్ట్ $1.25 అంటే 1.57% కూల్ ఆఫ్ అయింది. సో ఓవరాల్‌గా జర్మనీ ఇండెక్స్ కూడాను 33 పాయింట్స్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతోంది. సో ఓవరాల్‌గా చూస్తే మన మార్కెట్‌లో ఉన్నంత నెగటివిటీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్‌లో లేదు. సో మన మార్కెట్‌లో ఎందుకు ఈ విధంగా ఉంది? మన మార్కెట్‌లో చూస్తే ఎందుకు ఈ విధంగా ఉందనేది ఒకసారి మనం న్యూస్‌లోకెళ్ళి చూద్దాము. మనం కూడా అర్థం చేసుకోవాలి. రేపు మార్కెట్‌గా ఏ విధంగా ఉండొచ్చు? ఈరోజు మార్కెట్ ఎందుకు ఈ విధంగా ఉంది? మనం అర్థం చేసుకోకపోతే మరి రేపటికి మార్కెట్ ఇట్లానే డౌన్ అవుతా ఉంటే మనం భయపడిపోతాం. సో ఒకసారి మార్కెట్ ఇండికేటర్స్ ఏమున్నాయి? గ్లోబల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఎకనామిక్ గాని, పొలిటికల్ ఫ్యాక్టర్స్ గాని ఏ చేంజ్ లేదు. ఎక్సెప్ట్ ట్రంప్ నిన్న అధికారం చేపట్టాడు. అంతకుమించి వేరే ఏది చేంజెస్ లేవు. ఓకే. మార్కెట్‌లో న్యూస్‌ని అబ్జర్వ్ చేస్తే పెద్దగా మనకి రీజన్స్ ఏం కనపడట్లేదు. సో వీక్ Q3 ఎర్నింగ్స్ మినహా సో జొమాటో అట్లానే కొన్ని మేజర్ కంపెనీసు డిక్సన్ టెక్నాలజీస్ గానీ, పేటీఎం గానీ, ఒబెరాయ్ రియాల్టీ గానీ సో వీరందరూ కొద్దిగా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతోటి సో ఆ స్టాక్స్‌లో ఆ స్పెసిఫిక్ స్టాక్స్‌లో సెల్ ఆఫ్ వచ్చింది. సో కానీ ఇంకా రిజల్ట్స్ పోస్ట్ అయినటువంటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గానీ, ఎస్‌బీఐ గానీ, ఐసీఐసీ బ్యాంక్ గానీ సో ఈరోజు హెవీ సెల్ ఆఫ్‌కి గురైనాయి. ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఎస్పెషల్లీ రిలయన్స్. రిలయన్స్ అయితే 2.3%, 2.5% సో ఇంట్రాడేలో ఫాలో చేసింది. అట్లానే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడాను ఈరోజు కొద్దిగా అప్ సైడ్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను కానీ అది కూడాను సెకండ్ హాఫ్‌లో సివియర్ సెల్ ఆఫ్‌కి గురైంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో స్పెషల్‌గా చెప్పాలంటే మన ఐసీఐసీ బ్యాంకు. మనం ఒకసారి హీట్ మ్యాప్ కూడా ఒకసారి చూద్దాము. హీట్ మ్యాప్ చూస్తే మనకు ఒక అంచనా వస్తుంది. సో అంటే ఏ స్టాక్స్ మనకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినాయి అనేది హీట్ మ్యాప్ కూడా చూద్దాము. సో డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తర్వాత మామూలుగా మార్కెట్‌లో న్యూస్ ఏంటంటే పెద్దగా టారిఫ్స్ ఏమి ఇప్పటికిప్పుడే ఏమీ ఉండకపోవచ్చు అని చెప్పేసేసి అతను పగ్గాలు చేపట్టేటప్పటికి న్యూస్ ఉండింది. బట్ తెల్లారేటప్పటికల్లా వితిన్ 12 అవర్స్‌లో ఆ న్యూస్ చేంజ్ అయిపోయింది. సో 25% మెక్సికో మీద అట్లానే చైనా మీద రివర్స్‌లో ఎక్కువ టారిఫ్స్ ఉంటాయని చెప్పేసేసి అతను ట్వీట్ చేయడంతోటి టిక్‌టాక్‌లో అతను ట్వీట్ చేయడంతోటి ఒక్కసారిగా మన మార్కెట్స్ నిన్న ట్రంప్ పగ్గాలు చేపట్టేటప్పటికి నిన్న 10:30 నైట్ 10:30 ఇచ్చేపటప్పటికి మన గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లు పాజిటివ్‌గా ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ఈ న్యూస్ రావడంతోటి వెంటనే మెక్సికో మీదను అదర్ కంట్రీస్ మీద 25% టారిఫ్స్ విధిస్తున్నాడని చెప్పేసేసి అట్లానే చైనా తోటి ట్రేడ్ వార్ స్టార్ట్ చేస్తాడని చెప్పి చిన్న కన్సర్న్స్ తోటి ఒక్కసారిగా సో 50, 60 పాయింట్స్ పాజిటివ్ పడిపోయింది. సో అయితే ఓపెనింగ్ కొద్దిగా పాజిటివ్‌గా ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత ఆ లెవెల్స్ నిలబెట్టుకోలేకపోయింది. అట్లానే ఎఫ్ఐఐ సెల్లింగ్ మనం కంటిన్యూస్‌గా చూస్తూ వస్తున్నాము. ఎఫ్ఐఐ సెల్లింగ్ సో ఇది రిలెంట్‌లెస్ ఇది కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంది. కానీ ఈ రోజు స్పెసిఫిక్‌గా కొత్త కారణాలు అంటూ ఏమి లేవు. అన్‌లెస్ ద ట్రంప్ కన్సర్న్స్ తప్ప. ఓకే. మనం ఒకసారి హీట్ మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. ఏ స్టాక్స్ మనకు ఎక్కువగా ఈ సెల్ ఆఫ్‌లో కాంట్రిబ్యూట్ చేసినాయి, ఇండిసెస్ మూవ్ అవ్వడానికి ఏవి మేజర్‌గా మనకి కాంట్రిబ్యూట్ చేసినాయో ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ 50 హీట్ మ్యాప్. సో మీరు చూస్తే రిలయన్స్ ఆల్మోస్ట్ 2.09% సో ఈరోజు హెవీగా కాంట్రిబ్యూట్ చేసింది. అది నిఫ్టీ 50లో హెవీ వెయిట్. అది దాంతో పాటుగా ఐసీఐసీ బ్యాంక్ 2.82% ఈరోజు నెగెటివ్‌గా క్లోజ్ అయ్యి మన మార్కెట్‌కి ఎక్కువ ఫాల్ కావడానికి దోహదపడింది. అట్లానే ఎస్‌బీఐ కూడాను 2.32%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.74%, ఎన్‌టీపీసీ 3%. సో ఇలా ఉంది. సో మీరు చూస్తే పాజిటివ్‌గా క్లోజ్ అయినయి మీరు ఎక్కడన్నా ఒకటి ఎతుక్కోవచ్చు. ఏది జేఎస్‌డబ్ల్యూ స్టీలు, పీపీసీఎల్, అపోలో హాస్పిటలు, అట్లానే టాటా మోటార్సు. సో ఇవి మనకి స్లైట్ పాజిటివ్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈరోజు మార్నింగ్ పాజిటివ్ టెరిటరీలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడాను సెకండ్ హాఫ్‌లో ఇది కూడాను సెల్ ఆఫ్‌కి గురైంది. సో ఓవరాల్‌గా చూస్తే ఈరోజు ఎర్రతివాచి మన హీట్ మ్యాప్‌లో చూడొచ్చు మీరు. ఏ కంపెనీస్ ఎంత కాంట్రిబ్యూట్ చేసినాయి, ఎట్లా ఉంది అని చెప్పేసేసి. అట్లానే మన బ్యాంక్ నిఫ్టీ గనక చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ హీట్ మ్యాప్ వచ్చేసేసి అగైన్ ఐసీఐసీ బ్యాంక్. సో ఐసీఐసీ బ్యాంక్ మీరు హెవీగా ఈరోజు సెల్ ఆఫ్‌కి గురైంది 2.82%. ఆ తర్వాత ఎస్‌బీఐ బ్యాంక్ 2.32%. సో ఈ విధంగా అన్ని బ్యాంక్స్
మనం నిన్నేమనుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్‌గా ఉంది. సో, ఇది కొద్దిగా మనకి ఊతమివ్వచ్చు మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అనుకున్నాం నిన్న. కానీ అదేం జరగలేదు. మనకి లెవెల్స్ అన్నీ బ్రీచ్ అవుతూ వచ్చింది. 49,350లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ 49,000 కంటే దిగువకొచ్చేసేసి ఒక్కసారిగా హెవీ సెల్ ఆఫ్‌కి ఆల్‌మోస్ట్ 48,400 లెవెల్స్‌కి వచ్చేసింది. 49,000 బ్రీచ్ అయిన తర్వాత 600 పాయింట్స్ స్ట్రెయిట్ అవే. అది కూడాను స్పెషల్లీ ఒకానొక టైంలో ఎస్‌బీఐని కొద్దిగా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి మరలా ఒకసారిగా సెల్ ఆఫ్ చేసేసారు. సో, ఈటన్నిటి దృష్ట్యా మన ఇండిసెస్ ఇప్పుడు స్పెషల్‌గా ఇప్పుడు 23,000 బిలో ఈరోజు 23,000 బిలో కూడా మూవ్ అయింది. సో, దాన్ని బట్టి చూస్తే మన మార్కెట్స్ బేరిష్‌గా ఇంకా ఎన్ని రోజులుంటాయి? ఈ మంత్ అంతా ఉంటాయా? ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఏది బడ్జెట్‌లో ఏదన్నా ఊతమిస్తే తప్ప ఈ ఆహ్, నెగెటివ్ సెంటిమెంట్ అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఓకే. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సో, లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చార్ట్స్‌ని చూసి రీడ్ చేద్దాం. సో, మనకి ఈరోజు ఓపెనింగ్ స్లైట్ పాజిటివ్‌గా సో, 9 ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ 423 లెవెల్స్ వరకు ఓపెన్ అవుతూ సో, ఒక్కసారిగా కంటిన్యూస్‌గా నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ కూడాను కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్ గురవుతూ 23,140 లెవెల్స్‌కొచ్చింది. సో, అక్కడ 23,140 నుంచి మంచి సపోర్ట్ తీసుకుంటూ సో, మనం నిన్న అనుకున్నాం కదా! 23,350 కిందకి గనకొస్తే అప్ సైడ్ మూవ్ అయ్యి కిందకి గనకొస్తే మనకి 23,150 లెవెల్స్‌లో మనకు సపోర్ట్ ఉంటుందని చెప్పి నిన్న ఒకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ 23,150 నుంచి మరలా ఒకసారి రివర్స్ అవుతూ మరలా సేమ్ లెవెల్. సో, ఆల్‌మోస్ట్ 11:45 టైంలో 23,423 ఏదైతే ఓపెనింగ్ లెవెల్ ఉందో, ఓపెనింగ్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఏదైతే లెవెల్ ఉందో, ఆ లెవెల్‌ని మరలా ఒకసారి టచ్ చేస్తూ, అక్కడి నుంచి మరలా ఒకసారి సెల్ ఆఫ్ అవుతూ, మళ్ళా 23,150 దగ్గర మళ్ళా సపోర్ట్ తీసుకుంటూ, చూసారా ఇక్కడ మీరు 3 టైమ్స్ 23,150 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో, ఆ తర్వాత పైకెళ్ళి 300 పాయింట్ల వరకు 23,300 వరకెళ్ళి కంటిన్యూస్‌గా సెకండ్ హాఫ్ మొత్తము. సో, ఆల్‌మోస్ట్ చెప్పాలంటే 130 నుంచి కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్‌లోనే ఉంది. చివర్లో కొద్దిగా రికవరీ ఏది లాస్ట్ మినిట్‌లో లాస్ట్ 1 అవర్‌లో కొద్దిగా రికవరీ వచ్చినప్పుడు కూడా అది స్టాండర్డ్‌గా స్ట్రెంగ్త్ చూపించలేదు. సో, ఫైనల్‌గా క్లోజింగ్ వచ్చేప్పటికి 23,025 అంటే యావరేజ్ రీడింగ్స్ తీసుకుంటే 23,045 దగ్గర ఫైనల్ ట్రేడ్ అయినప్పటికి కూడాను యావరేజ్ ప్రైస్ వచ్చేది 23,025. సో, నెక్స్ట్ రేపటికి ఏ విధంగా చూడాలి మనం? రేపటికి చూడాలి అంటే మనకి 23,300 అనేది క్రిటికల్ సపోర్ట్. నిన్నెట్లయితే మనం 23,350 ఎట్లా క్రిటికల్ సపోర్ట్ అనుకున్నామో, ఇప్పుడు కూడాను రేపటికి 23,300 23,000 అనేది 23,000 అనేది క్రిటికల్ సపోర్ట్. సో, అది కనుక బ్రీచ్ అవుతూ కిందకొస్తే 22,700, 22,750 ఈ లెవెల్స్‌ని ఒకసారి డెఫినిట్‌గా టచ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తాంది. సో, ఈ సెల్ ఆఫ్ బట్టి చూస్తే మనము ఫాలో బయింగ్ నిన్నేదైతే బయింగ్ వచ్చిందో, సో, నిన్నేదైతే మార్కెట్‌లో బయింగ్ వచ్చిందో అది ఫాలో అప్ బయింగ్ అనేది రాలేదు ఈరోజు. ఫాలో అప్ బయింగ్ రాకపోగా కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్‌లోనే ఉంది. ఆహ్, ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎఫ్ఐఐస్ మనకు కంటిన్యూస్‌గా ఈ సెల్ చేస్తూ ఉండే వరకు స్టాక్స్‌లో బిగ్గర్ అమౌంట్‌లో సెల్ చేస్తూ ఉండే వరకు మనకి ఇందుట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ఏ లెవెల్స్‌లో మనము మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ ఎక్కడున్నాయనేది ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో, అది కూడాను మార్నింగ్ అవర్స్‌లో సో, మీరు 21 తారీఖు ఈరోజు మార్నింగ్‌కి అది ఆల్‌మోస్ట్ 550 లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతూ సో, 550 లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతూ కంటిన్యూస్‌గా సెల్ ఆఫ్‌కొచ్చేసింది. నిఫ్టీలో ఏ విధంగా అయితే సపోర్ట్ తీసుకొని పైకొచ్చిందో 48 ఇది 48,000 బ్యాంక్ నిఫ్టీ 48,700 దగ్గర నుంచి ఒక్కసారిగా రివర్స్ అవుతూ 49,282 49,282 లెవెల్స్ వరకు సడెన్‌గా 250 మినిట్స్ క్యాండిల్స్‌లో ఆల్‌మోస్ట్ 650 పాయింట్స్ 600 పాయింట్స్ అప్రాక్సిమేట్‌గా 600 పాయింట్స్ అబోవ్‌కొచ్చేసి మరలా డౌన్ వచ్చేసింది. సో, ఈరోజు వాలటిలిటీ చూస్తే మార్కెట్‌లో సో, నార్మల్ రిటైలర్స్ అయితే భయపడిపోతారు. సో, చాలా మందికి స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యి ఉంటాయి ఈరోజు. సో, ఎక్కువ మందికి ఎవరైనా స్టాప్ లాస్‌తో ట్రేడ్ చేస్తూ ఉంటే, ఆ స్టాప్ లాస్ మాక్సిమం చాలా మంది ట్రేడ్స్‌లో గనుక ఈరోజు ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయా? లేదంటే మీరు పాజిటివ్‌లో క్లోజ్ చేయగలిగారా ఈరోజు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అట్లానే 48,500 సో, ఈరోజు లో వచ్చేసేసి 48,434 దగ్గర
లో ఫామ్ చేసి 48,500 అబోవ్ లెవెల్స్‌లో అంటే ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి 48,627 బట్ యావరేజ్ ప్రైస్ వచ్చేసేసి 48,570. ఓకే. రేపటికి లెవెల్స్ ఎట్లా? రేపటికి లెవెల్స్ ఫస్ట్ ఈరోజు చేసిన లో అంటే 48,430 అనేది ఫస్ట్ సపోర్టు. సో, అది గనక బ్రీచ్ అవుతూ కిందకొస్తే నెక్స్ట్ మనం 48,000 వరకు చూసే అవకాశం ఉంది. సో, 48,000 మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మార్కెట్ కండిషన్స్‌ని బట్టి మనం మరలా మాట్లాడుకుందాము. రేపటికైతే మాత్రము 48,000 డౌన్ సైడు, అట్లానే 9,270 అప్ సైడు, అట్లానే 48,000 డౌన్ సైడు. సో, ఈ 2 లెవెల్స్‌ని మనము అబ్జర్వ్ చేయాలి. ఓకే. అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అట్లానే మనం నిన్న ఒక స్టాక్ గురించి మాట్లాడుకున్నాము. కే ఫిన్‌టెక్ అని చెప్పేసేసి. ఆ కే ఫిన్‌టెక్ ఏ విధంగా ఉంది? సో, ఈరోజు క్లోజింగ్ ఎట్లా ఉంది? మనకేదన్నా ఇక్కడ ఆపర్చునిటీ ఉందా? సో, మనం నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు దీంట్లో నిన్న 1170 లెవెల్స్‌లో ఉంది. ఆర్ మేబీ 1175 ఆర్ 77 లెవెల్స్‌లో ఉంది. మనం ఏమనుకున్నాం 1140 వచ్చినప్పుడు మనము అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు స్లోగా. అట్లానే 1100 లెవెల్స్ 1105 లేదంటే 1110 లెవెల్స్‌కొచ్చినప్పుడు మనం స్ట్రిక్ట్‌గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. ఈరోజు 1107, 1100 కరెక్ట్‌గా చెప్పాలంటే 1108 సో, లో ఫార్మ్ చేసింది. సో, ఈ లెవెల్స్‌లో అక్యుములేషన్‌కి ప్రాపర్‌గా ఉంటుంది ఈ స్టాక్. అదే 1100 బిలో గనక మూవ్ అయితే మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే 1100 బిలో అట్లానే 1060 వరకు మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు గనక 1100 లెవెల్స్‌లో పిక్ చేసుకుంటే. అదే 1140లో గనక పిక్ చేసుకుంటే 1100 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో, ఇది ఈ స్టాక్ కే ఫిన్‌టెక్. అయితే ఎప్పుడు అక్యుములేట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్‌కి అక్యుములేట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడాను ట్రెంచెస్‌లో అంటే మీరు 100 స్టాక్స్ మీరు అక్యుములేట్ చేసుకోవాలి అనుకుంటే 10 స్టాక్స్ ఈచ్ డే. సో, ఈ మార్కెట్స్‌లో ఏం జరుగుతుందంటే ఎప్పుడు లో ఫార్మ్ చేస్తుందో తెలీదు. సో, ఈ రోజుదే లోనా చెప్పలేం. రేపు ఇంకొక లో ఫార్మ్ చేయొచ్చు. సో, ఎల్లుండి ఇంకో లో ఫార్మ్ చేయొచ్చు. అంటే మార్కెట్‌లో బేరిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు లోయర్ లోస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్‌లో మీకు లోయర్ లెవెల్స్‌లో దొరకడం అనేది చాలా అదృష్టం కింద చెప్పుకోవాలి. సో, ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. అట్లానే దీని కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సో, మార్కెట్‌లో కే ఫిన్‌టెక్ గాని, సీడీఎస్ఎల్ గాని సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నాయి. సో, ఈ 2 స్టాక్స్ కూడాను ఎప్పుడు డిప్ వచ్చినా సరే, సో, ఈ స్టాక్‌లో స్పెసిఫిక్‌గా మీకు ఎప్పుడు డిప్ వచ్చినా, ఏ టైంలో అంటే మార్కెట్ కండిషన్స్ బాగాలేనప్పుడే ఈటిలో డిప్ దొరుకుతుంది. సో, ఆ డిప్ వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ చేసుకోవడం గనక స్టార్ట్ చేస్తే మీరు పైకెళ్ళినా మరలా యాడ్ చేసుకోవచ్చు. అట్లానే కిందకొచ్చినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ స్టాక్స్‌లో ఉండే కంఫర్ట్ ఏంటంటే, ఈ స్టాక్స్ ఎప్పుడు కూడాను మరలా ఒకసారి మార్కెట్ రికవరీ అయితే, సో, మార్కెట్ రికవరీ పాత్‌లోకొచ్చినప్పుడు ఇవి మరలా అట్లానే జంప్ అయిపోతాయి. సో, మనకందం ఒకే రోజు 5%, 8%, 10% ఈ స్టాక్స్ జంప్ అవ్వడం మనం ఇంతకుముందు చూసాం. సో, మరలా అదే చూస్తాం. ఓకే. మీరు దీన్ని మరలా ఒకసారి మీ రాడార్‌లో పెట్టుకొని, స్టడీ చేసుకొని, ఈ స్టాక్‌ని మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లానే రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి రేపు కాదు. థర్స్‌డే నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి, థర్స్‌డే నిఫ్టీకి పొజిషన్స్ సో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డ్ అయిందో ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మీకు 23,000 దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అట్లానే కాల్స్ కూడా యాడ్ అయినాయి ఈరోజు. సపోర్ట్ వచ్చి ఇక్కడ కాస్త అన్‌వైండ్ అయింది. సో, 23,100 దగ్గర. సో, ఈరోజు 23,100కి డెసిసివ్‌గా లోయర్ లెవెల్స్ మూవ్ అయింది కదా! 23,150 దగ్గర 2 టైమ్స్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయినప్పటికి కూడాను, ఆ 23,150కి బిలో వచ్చిన తర్వాత డెసిసివ్‌గా మూవ్ అవుతూ 22,989, 890 వరకు ఈరోజు లో ఫార్మ్ చేసింది. అట్లానే 23,100 దగ్గర ఈరోజు కొన్ని పొజిషన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో కొంత అన్‌వైండింగ్ చూసాం. అట్లానే 23,200 దగ్గర హెవీగా అన్‌వైండింగ్ చూసాము. పుట్ సైడు. కాల్ సైడు హెవీగా యాడ్ అవ్వడం చూసాం. ఇక్కడ మీరు చూస్తే ఈ టవర్ చూస్తే ఇదంతా యాడ్ అయింది. సో, ఈరోజు యాడ్ అయిన టవర్ ఇది. సో, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో వైట్ స్పేస్ ఉందో అది ఈరోజు అన్‌వైండ్ అయినాయి. సో, 23,200 దగ్గర కాల్స్ ఏమో బిల్డప్ అయింది. పుట్స్ ఏమో అన్‌వైండ్ అయినాయి. సో, 23,200 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అట్లానే 23,100 దగ్గర ఎక్కువ ఫార్మ్ అయ్యి ఉన్నాయి. సో, హైయర్ సైడ్ పోతే ప్రతి 100 పాయింట్స్‌కి
రెసిస్టెన్స్ కనపడుతుంది. లోయర్ సైడు పెద్దగా పుట్స్ యాడ్ అవ్వలేదు. సో, మార్కెట్ ఇంకా బేరిష్‌గా ఉంటుందేమో అని చెప్పేసేసి మార్కెట్‌లో ప్లేయర్స్ అందరూ గూడాను పుట్ సైడ్ యాడ్ చేయట్లేదు. అంతా కాల్స్ అమ్ముతూ కూర్చున్నారు. సో, దాన్ని బట్టి ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ ఉండొచ్చేమో అనే అంచనాలున్నాయి. 22,700 వరకు ఏదన్నా మూవ్ అవుతుందేమో చూడాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనాలిసిస్. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. Share this video to your friends and colleagues, and please like the video so that YouTube algorithm will promote our videos, and it would be more helpful for us to grow our channel. మన ఛానల్ గ్రో చేయాలంటే మీ లైక్స్, మీ సబ్స్క్రిప్షన్సే ఆహారం. దయచేసి మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే ఒక క్లిక్, మీరు లైక్ చేయడం అనేది ఒక సింపుల్ క్లిక్. ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.